భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. గ్రూప్ 2 గ్రూప్ 3 కి సంబంధించి ఏపీపీఎస్సీ అయితే చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తోంది. గ్రూప్ 3 పరీక్షలు అనేవి ఈ ఆదివారం అనగా ఏప్రిల్ 21వ తేదీన జరగబోతున్నాయి. మరి గ్రూప్ 2 పరీక్షలు కూడా యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కానీ అభ్యర్థులు మాత్రం ఈ పరీక్షలను వాయిదా వేయండి అని ఏపీపీఎస్సీకి అభ్యర్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన న్యూస్ ని మనం ఈ రోజు చూడవచ్చు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 21 మే 5వ తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. విజయవాడ బందర్ రోడ్లోని కమిషన్ కార్యాలయం ఎదుట దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులు మంగళవారం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్, కోఆర్డినేటర్ మెహబూబ్ బాషా మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించే రోజునే తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుల పోస్టులకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, అలాగే గ్రూప్ 2 మే 5 నిర్వహించనున్న నేపథ్యంలో మే 4-5 తేదీల్లో LIC AAO అనగా గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న పలువురు VRA, VRO, కానిస్టేబుల్ ఇతర ఉద్యోగులు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలను రాస్తున్నారని, కానీ ఎన్నికల కారణంగా సెలవులు దొరక్కపోవడంతో పరీక్షలకు సన్నద్ధం కావడం కుదరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పరీక్షలకు పక్క రాష్ట్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒకే సమయంలో 2 రాష్ట్రాల్లో పరీక్షలు ఎలా రాయగలమని అభ్యర్థులు వాపోతున్నారు. తమ సమస్యలపై ఎన్నికల ముందు రోజునే సచివాలయంలోని ఎన్నికల కమిషన్ కు ఇతర ప్రధాన అధికారులకు వినతి పత్రాలను అందించినా నేటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులపై చైర్మన్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించడం జరిగింది. ఇది టోటల్ గా గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలను వాయిదా వేయాలి అని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం యొక్క సారాంశం. దీంతో పాటు ఒక పక్క అభ్యర్థులైతే ఇలాంటి ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 గ్రూప్ 3ని వాయిదా వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఏపీపీఎస్సీ మాత్రం మిగతా హాల్ టికెట్స్ ను కూడా రిలీజ్ చేసుకుంటూ వెళ్తోంది. DEIE అలాగే IB హాల్ టికెట్లను సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ నేటి నుంచి తీసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలియజేయడం జరిగింది. DEIE అనగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్, అలాగే IB అనగా ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సంబంధించిన మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్లు సిద్ధమైనట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. బుధవారం నుంచి వీటిని https://psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ 2 పరీక్షలు ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. అనగా ఈ 2 పరీక్షలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్ అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 25వ తేదీన జరగబోతున్నాయి. వీటితో పాటు ఒకే రోజు 2 పరీక్షల అంటూ మరొక న్యూస్ కూడా మనం న్యూస్ పేపర్స్ లో చూడవచ్చు. మే 15-16న DSET ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా తేదీలు మార్చాలని విద్యార్థుల వినతి. DSET ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు 2 ఒకే రోజు అనగా మే 15-16న నిర్వహించేలా షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మే 15-16 తేదీల్లో DSET నిర్వహణకు మార్చి 19న షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా DSET కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణులైన DED అడ్మిషన్ పొందవచ్చు. కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 15-16న జరగనున్నాయి. ఇంటర్ విద్యార్థులతో ఒకే రోజు DSET ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే తాము అవకాశం కోల్పోతామని విద్యార్థులు అంటున్నారు. ఈ విషయమై ఇంటర్ బోర్డు అధికారులు స్పందిస్తూ దీని మీద చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. DEIE IBకి సంబంధించిన హాల్ టికెట్లు ఈ రోజు సాయంత్రం నుంచి మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో సిద్ధంగా ఉంటాయి. ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ పరీక్షలకు ఇక కేవలం మిగిలింది 3 రోజులు మాత్రమే. అలాగే ఇక్కడ ఒకే రోజు 2 పరీక్షలు జరగబోతున్నాయనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలను, ఇంపార్టెంట్ అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. మీరు భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.